హాయ్ అండి, నమస్తే. మనకు తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి ఆర్థిక సహాయం పథకం కింద కుట్టు మిషను, ఎలక్ట్రికల్ బైక్ ఇట్లా లోన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇవి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైరు అనేది నేను వీడియోలో కంప్లీట్గా చెప్తా. సో ముందుగా మీ క్రోమ్ ఓపెన్ చేసి దీనిలో OBMMS అని టైప్ చేయండి. OBMMS అని మీ క్రోమ్ ఓపెన్ చేసి OBMMS అని టెక్స్ట్ చేయండి. వచ్చిన ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఓకేనా. OBMMS అని టైప్ చేసిన తర్వాత వచ్చిన లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో దీనిలో సిటిజన్ కార్నర్లో ఇది డిసబుల్కి సంబంధించిన, ఓకేనా, ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్కీమ్. ఓకేనా. అయితే కుట్టు మిషన్ అప్లై కావాలనుకున్నారో వాళ్ళు దీనికి మాత్రం అప్లై చేసుకోగలుగుతారు. సో ఎవరైతే ఈ బైక్, మోటార్ బైక్, స్కూటరు ఏదైనా చిన్న చిరు వ్యాపారం పెట్టాలనుకున్నారో దీంట్లో అప్లై చేసుకోవాలి. సో ఇది అప్లై చేసుకునే విధానం నేను చెప్తా. ఫస్ట్ వచ్చేసి కుట్టు మిషన్కి సంబంధించి, ఓకేనా. ఇది ఓపెన్ చేసిన తర్వాత పోర్టల్ ఇలా వస్తుంది. సో కుట్టు మిషన్కి సంబంధించి ఫస్ట్ మీ దగ్గర ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీకు సంబంధించిన రిలీజన్కి సంబంధించిన క్యాస్ట్, ఒకవేళ టైలరింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఓకే, లేకపోతే లేదు, అది మ్యాండేటరీ కాదు. ఓకేనా. సో మీ ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో అలా పేరు ఫిల్ చేయండి, మీ ఆధార్ నెంబర్. ఓకే. సో మీ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఫిల్ చేయండి, మ్యాండేటరీ కాదు బట్ ఉంటే ఫిల్ చేయండి. ఓకే. మీ ఏరియా, మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఫాదర్ నేమ్ లేకపోతే హస్బెండ్ నేమ్. మీకు ఇన్కమ్ ఉంటే మీ సేవలో ఇన్కమ్ డీటెయిల్స్ అనేది ఇలా ఫిల్ చేయండి. యాజ్ పర్ ఇన్కమ్ నేము, మీ ఇన్కమ్ నెంబర్, లేకపోతే లేదు, అది మ్యాండేటరీ అయితే కాదు. ఓకేనా. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతుందో డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో ఫిల్ చేయండి. మీ ఇన్కమ్ లేకున్నా మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉంటుంది కదా, సంథింగ్ 98,000, అర్బన్ అయితే 2 lakhs బిలో, రూరల్ అయితే 1 lakh బిలో ఉంటుంది. సో మీ ఇన్కమ్ వేయండి దీంట్లో. మీ జెండర్ ఓన్లీ ఫీమేల్కి సంబంధించి మాత్రమే కుట్టు మిషను. సో ఫీమేల్ ఆటోమేటిక్గా వస్తుంది. మీ మ్యారేజ్ స్టేటస్ ఓకే, అండ్ మ్యారేజ్ అయితే మ్యారీడ్, లేకపోతే లేదు. ఓకే. కేటగిరీ, ఇది ఒకవేళ డిసేబుల్ ఉంటే వాళ్ళకి సంబంధించి ఈ కుట్టు మిషన్ సంబంధించి. సో ఏది లేదు కాబట్టి మీరు ఏది సెలెక్ట్ చేసుకోకండి, సింగిల్. ఓకే. తర్వాత మీ మొబైల్ నెంబర్, మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీ రిలీజన్ ఆల్రెడీ వస్తుంది. సో మీకు ఇట్లా క్యాస్ట్ ఏందో సంబంధించిన క్యాస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. స్టడీ మీరు చదువుకున్నారంటే 5th class ఎబోవ్ పెట్టండి, లేదు అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మీకు ఏదైనా టైలరింగ్ సర్టిఫికేట్ ట్రైనింగ్ చేసి ఉంటే, మీకు ఏదైనా టైలరింగ్ సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే నాట్ ట్రైనడ్, మీరు సొంతంగా నేర్చుకుంటే నాట్ ట్రైనడ్ అని పెట్టండి. సో మీ దీంట్లో మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే కాన్స్టెంట్ దేని కింద వస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకోండి, లేదు అంటే మీది ఏ విలేజ్, ఏ మండలం సెలెక్ట్ చేసుకొని మీ విలేజ్ ఏదైనా అది సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ ఇచ్చేసి మీ ఇంటి హౌస్ నెంబర్ ఇచ్చేసి అడ్రస్ ఇవ్వండి. ఓకేనా. అడ్రస్ ఇచ్చి కింద ఈ అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఓన్లీ జేపీజీ అయితే జేపీజీ, పిఎన్జీ అయితే పిఎంఎన్జీ. ఇది 50 KB నుంచి 1 MB దాకా ఉంది. ఓకేనా. దీంట్లో ఏమేమి కావాలంటే అప్లికెంట్ ఫోటో, వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్, అది వ్యాలిడ్ ఉండాలి. ఓకేనా. ఒకవేళ టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే అది, లేదు అంటే లేదు. సో డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టి ప్రివ్యూ కొట్టండి. ప్రివ్యూ కొట్టిన తర్వాత డీటెయిల్స్ అన్నీ చూసుకొని సబ్మిట్ కొట్టండి. ఓకేనా. ఇది టైలరింగ్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్. అలాగే ఇదే పోర్టల్లో మనకు ఈ బైక్ సంబంధించింది ఎలా అప్లై చేసుకోవాలనేది ఇదే వీడియోలో చెప్తా. ఓకేనా. సో అలాగే ఇది ఓపెన్ చేయండి, ఈ థర్డ్ లింక్ ఓపెన్ చేయండి. ఓకేనా. ఈ థర్డ్ లింక్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ పర్సనల్ డీటెయిల్స్ యూనిట్ అడిగితే దేని రిలేటెడ్, మోటార్ బైకా, స్కూటీయా, ఈ బైకా, ప్రెట్టి బిజినెస్ అంటే చిరు వ్యాపారం, ఏదైనా వ్యాపారానికి సంబంధించి. ఓకేనా. నేను ఎగ్జాంపుల్ ప్రెట్టి బిజినెస్ పెడుతున్నా, ప్రెట్టి బిజినెస్. ఓకే. దీంట్లో ఏ కేటగిరీకి సంబంధించి మీరు ఏ షాప్ పెట్టాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ ఉంటుంది. ఓకేనా. నేను ఎగ్జాంపుల్ కోకోనట్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నా. సో అది సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో పేరు, ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఓకేనా. మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. సో మీ ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ, రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఫాదర్, హస్బెండ్ నేమ్ ఫిల్ చేయండి. మీరు ఏంటిది జెండర్ అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. దాని తర్వాత మీకు మీ సేవ నుంచి ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ డీటెయిల్స్ ఇచ్చేయండి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఉన్న నేమ్. ఓకే.
అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది దీంట్లో ఇచ్చేయండి. ఓకే, మీ మొబైల్ నెంబరు, ఆల్రెడీ మొబైల్ నెంబరు, తర్వాత మీరు ఆల్రెడీ రిలీజన్ ఆల్రెడీ క్రిస్టియన్కి సంబంధించింది కాబట్టి ఆల్రెడీ క్రిస్టియన్ అని వస్తుంది. సో మీ క్యాస్ట్ ఏంటిది అనేది సెలెక్ట్ చేసుకోండి దీంట్లో. ఓకే, మీ ఎడ్యుకేషన్ 5th పాసా లేకపోతే 6th అంతకు మించి చదువుకున్నారా ఇది చూజ్ చేసుకోండి. ఓకే, యూనిట్ క్యాస్ట్ వచ్చేసి 50,000 ఆల్రెడీ వస్తుంది. దీనికి 100% రాయితీ, బెనిఫిషియరీ షేర్ 0, కట్టాల్సిన అవసరం లేదు. డిస్టిక్ ఏంటిది అనేది డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని, మండల్ అయితే మండల్, మున్సిపల్ అయితే మున్సిపల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మున్సిపల్ కాకపోతే మీ విలేజ్ ఏంటిది అనేది పంచాయతీ కింద దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంటి నెంబర్ ఇచ్చేసి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేయండి ఇక్కడ అడ్రస్ కాలంలో. సో దీనికి మ్యాండేటరీ డీటెయిల్స్ వచ్చేసి అప్లికెంట్ ఫోటో, ఆధార్ కార్డ్, రిలీజియన్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, ఇవి 4 మ్యాండేటరీ. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఈ 5 డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే అది 50 to 500 KB మధ్యలో జేపీజీ లేదా జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్ ఏ ఫార్మాట్ ఉంటే ఆ ఫార్మాట్లో వేసుకోండి. 50 to 500 KB మధ్యలో ఉండాలి. ఓకేనా, ఇవి 5 డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనిలో సబ్మిట్ చేయండి. అప్లోడ్ చేసి ఇది సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి ప్రివ్యూ చెక్ చేసుకోండి. డీటెయిల్స్ ఏమైనా కరెక్ట్ ఉన్నాయా రాంగ్ ఉన్నాయా చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే అంతే అయిపోతుంది దీనికి సంబంధించి. లేదు మీరు బిజినెస్ వేరా అంటే సేమ్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేయండి. సేమ్ మోటార్ సైకిల్, ఓకేనా, మోటార్ బైక్ ఉంది కదా, మోటార్ బైక్ 1,50,000 వస్తుంది అప్రాక్సిమేట్లీ. దీనిలో 80% వచ్చేసి రాయితీ సబ్సిడీ ఉంటుంది, 20% మనం కట్టాలి. ఒకవేళ 1 lakh వచ్చింది అనుకో 80,000 మాఫీ అవుద్ది, 20,000 మనం బ్యాంకుకి కట్టాలి. అది లేకుంటే స్కూటీ, పెట్రోల్కి సంబంధించిన స్కూటీ కూడా సేమ్ టు సేమ్ వస్తుంది. ఇది కాకుండా ఈ స్కూటర్, ఎలక్ట్రికల్ స్కూటర్, దానికి కూడా అంతే ఉంది రాయితీ. ఈ బైక్ దానికి కూడా అంతే ఉంది. ఓకేనా, ఒక చిరు వ్యాపారులకే 50,000 ఉంది, బైక్ రిలేటెడ్ సంబంధించి 1,50,000 ఉంది. దాంట్లో 20% మనం కట్టాలి, 80% వచ్చేసి సబ్సిడీ రాయితీలో కవర్ అవుద్ది. దీనికి సంబంధించి ఎవరైతే డ్రైవింగ్ సంబంధించి అప్లై చేసుకుంటారో వాళ్లకు ఆధార్ కార్డు కాకుండా డ్రైవింగ్ లైసెన్స్, 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ. ఓకేనా, ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఫ్రంట్ బ్యాక్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మ్యాండేటరీ. ఓకేనా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే అది అప్లోడ్ చేసుడు కాదు. సో ఇది ముందుగా చెక్ చేసుకోండి. ఓకే.